అందరికీ నమస్తే అండి. నేను మీ అనుష. మీరు చూస్తున్నారు అనుష పల్లెటూరి హెల్దీ రిచ్ ల్యాండ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్లు మామిడికాయ ఎండు రొయ్యలు కాంబినేషన్ కర్రీ చేశానండి. ఇదైతే ఇప్పుడు సీజనల్గా మనకు దొరుకుతాయి కదా, మామిడికాయలు మంచివి పుల్లవి దొరుకుతాయి కాబట్టి చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. అయితే ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాము. ముందుగా ఆయిల్ వేసి బాండి పెట్టుకోండి. తర్వాత ఆయిల్ అనేది వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు కొంచెం వేగిన తర్వాత అందులో ముందుగా ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్నటువంటి అంటే ఘాట్లు పెట్టుకున్నటువంటి ఎగ్స్ వేసి అవి మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత అవి తీసి పక్కన అనేది పెట్టుకోండి. అదే ఆయిల్లో ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి ఎండు రొయ్యలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు అనేది వేయండి. పచ్చిమిరపకాయలు 4 నిలువుగా చీరుకిని 4 పచ్చిమిరపకాయలు అనేది వేసుకోండి. ఇది పుల్లటి కూర కాబట్టి కారంగా ఉన్న బాగుంటుంది. ముందుగా 3 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అవి త్వరగా వేగడానికైతే కల్లుప్పుని కొద్దిగా వేసుకుని ఒకసారి కలయబెట్టుకుని సిమ్లో ఉల్లిపాయలు అనేది బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి ముందుగా ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు అది వేగిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ మామిడికాయలు అనేది వేసుకున్నానండి. నేను పెద్దవి కాదు చిన్నవి కాదు, ఆ సైజు 2 మామిడికాయ ముక్కలు అనేది వేసుకుని కలయబెట్టుకుని ముక్క కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకుని అందులో రుచికి సరిపడినంత కారం అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులో తగినంత నీళ్ళు పోసుకుంటే మనకి ఎంత పులుసు క్వాంటిటీ కావాలి అన్నీ దాన్ని బట్టి వాటర్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మామిడికాయ ఆనియన్ కూడా మంచిగా ఉడికినాయి కాబట్టి సరిపడినంత వాటర్ వేసుకుని మూత పెట్టుకుంటే ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా ఈజీ కూడా, వంట రాని వారు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ కర్రీ అనేది. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.